ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేసి వికసిత్ భారత్ను ఆవిష్కరించిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేర్కొన్నారు. విశాఖ నగరంలోని బీజేపీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన దేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖ నగరం వచ్చానన్నారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులు అభివృద్ధి చేశామన్నారు. దేశంలో ఎయిర్పోర్ట్ల సంఖ్య 145కు పెంచామని, వ్యవసాయ మౌలిక సదుపాయాల రంగాల్లో అభివృద్ధి చేసి తద్వారా పేదరిక నిర్మూలనకు నిర్విరామ కృషి చేశామన్నారు. దేశ ప్రజల విస్తృత అవసరాలు, వాటి పరిష్కారానికి మేధావుల సూచనలు తమ మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. జిల్లా స్థాయి కమిటీలు, ఏజెన్సీలు రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆర్టికల్ 370 రద్దుతో ఎన్డీఏకి 400 సీట్లు వచ్చేలా ప్రజా ప్రభంజనం కనబడుతోందన్నారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న దోపిడీ ప్రభుత్వాన్ని దించేందుకు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు అనివార్యమైందన్నారు. రానున్న ఎన్నికల తరువాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తే ఏపీ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. పార్టీ ఎక్కడి నుంచి చేయమన్నా కూడా చేయాల్సి వస్తుంది. సార్ రమేష్ గారు, ఇప్పుడు విశాఖపట్నం వసూలు కావచ్చు, లేదా రాష్ట్ర వసూలు కావచ్చు, ప్రధానంగా అడుగుతున్నటువంటి ఇదేంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయం పైన. సో మీరు దీన్ని సదర్ కేసామని చెప్తారు. నేను మీకు ఒకటే చెప్తున్నా. నమస్కారం. మాధవ్ చెప్పినట్లు ఈరోజు వికసిత్ భారత్ కార్యక్రమానికి నేను విశాఖపట్నం రావడం జరిగింది. ఎందుకంటే ఇది సెంట్రల్ ఆఫీస్ నుంచి వైజాగ్ మీరు కంపల్సరీ వెళ్ళాలి, ఈ 2-3 రోజుల్లోనే కార్యక్రమం కంప్లీట్ చేయాలి అనే ఆదేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మేము చేసే కార్యక్రమాలను కూడా మాధవ్ గారు చెప్పారు. నేనేం చెప్తున్నానంటే భారతదేశంలో 2014 ముందు ఏం జరిగింది, 2014 నుంచి 10 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేసింది మన కళ్ళకు కనపడుతుంది. మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఒక్క నేషనల్ హైవేస్కి మాత్రం 1,10,00,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే దాదాపు 40-45 ప్యాకేజీలు రోడ్లు చేస్తే దానికి గాను 1,10,000 కోట్లు. ఆ విధంగా ఏ విధంగా పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ, మనకు రైల్వేస్ కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో మిగతా రాష్ట్రాలకు కూడా మన రాష్ట్రం ఎక్కువ ఉంది. మొన్న కడపలో నేను ప్రోగ్రాంకి అటెండ్ అయినాను. నిన్నటి రోజున విజయవాడలో నేషనల్ హైవేస్ దేశమంతా ఓపెన్ చేసింది 1,20,000 కోట్లు ఉంటే మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే 30,000 కోట్లు నిన్న చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్లు కూడా కడపలో ఇంతకుముందే ఎక్స్పాన్షన్ చేయడము, రన్వే, నైట్ ల్యాండింగు, ఇప్పుడు టర్మినల్ బిల్డింగ్ కూడా కొత్తది. 2014 ముందు భారతదేశం అంతా కలిపితే 72 ఎయిర్పోర్ట్లు ఉంటే ఇప్పుడు 145 ఎయిర్పోర్ట్స్, ఇంకొక 100 ఎయిర్పోర్ట్లకు ప్లానింగ్ దీంట్లో ఉంది. 145 ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. అంటే మిగతా ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు దాదాపు 100% ఎయిర్పోర్ట్స్ పెరగడం జరిగింది. దాంతోపాటు ప్యాసింజర్లకు కావాల్సిన సౌకర్యాలు కానీ, అగ్రికల్చర్లో ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తూ కొత్త కార్యక్రమం ఏమిటంటే మనం ఇన్ని రోజులు డెవలప్మెంట్ చేసింది చెప్పాం. ఈ వికసిత్ భారత్లో మీరు అన్ని వర్గాలని కలిసి వారి దగ్గర నుంచి కూడా ఇంకా ఏమి చేస్తే బాగుంటుంది, ప్రజలకు మంచి జరగాల, భారతదేశంలో పేదరికం అనేది ఉండకూడదు, ఒక సైడు వారి ఆర్థిక వనరులు పెరగాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు హెల్త్ వైజ్ కానీ ఎడ్యుకేషన్ వైజ్ కానీ ఏది కావాలన్నా కూడా మనము ప్రజలు ఏమనుకుంటున్నారో దాని ప్రకారంగా అనుగుణంగానే పరిపాలించాలి, ప్రజలకు మేలు జరగాలి. మనము ఆఫీస్లో కూర్చొని మేనిఫెస్టో తయారు చేసుకునేది కాదు, ప్రజల దగ్గర నుంచి సజెషన్లు రావాలి అనే కారణంతో ఈరోజు అందరికి కూడా ఒక మిస్డ్ కాల్ ఇస్తే వారికి అప్లికేషన్ మాదిరి మీరు ఏమేం చేయాలని చెప్పేసి ఒక డౌన్లోడ్ అవుతుంది. దాని నుంచి ఆన్లైన్లో చేయొచ్చు, లేదా అలా చేయలేని వారు కూడా అప్లికేషన్ పేపర్లు మనం ఉన్నాయి, దాంట్లో మనం సజెషన్స్
చేస్తే దాంట్లో మీ మొబైల్ నెంబర్ రాస్తే మళ్ళీ పార్టీ ఆఫీస్ నుంచి ఇంకా వివరంగా కూడా మిమ్మల్ని అడిగి ఏ విధంగా మీ సమస్యలు ఏంటి అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి ఏ సమస్యలు ఉన్నాయి, రైతులకు ఏ సమస్యలు ఉన్నాయి, విద్యార్థులకు ఏం సమస్యలు ఉన్నాయి, మీడియాకి ఏం సమస్యలు ఉన్నాయి, మీడియా ఎంప్లాయీస్కి ఏ సమస్యలు ఉన్నాయి, అలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వర్గం కూడా ఇది చేరాలి, ఈ మిస్డ్ కాల్ చేరాలి, ఈ నెంబర్ వాళ్ళ దగ్గర నుంచి మిస్డ్ కాల్ వస్తే మేము అప్లికేషన్ పంపిస్తాం. అట్లా భారతదేశంలో అందరి దగ్గర సజెషన్లు తీసుకొని దీనికి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వైడ్ ఒక టీం అరేంజ్ చేశారు. దేశవ్యాప్తంగా వికసిత భారత్ అని చెప్పి ఏదైతే సంకల్ప యాత్ర అయిందో దానికి కొనసాగింపుగా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల్లో అనేక రకాల విజయాలు, అద్భుతాలు సృష్టించడం జరిగింది. ఇవాళ ప్రపంచంలో భారతదేశం ఒక అగ్రగామి దేశంగా ప్రయాణం కొనసాగుతుంది. రాబో 25 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి రీచ్ అవ్వాలి అని చెప్పి ఆ విధంగా ప్రయాణంలో ఇప్పుడు 5వ స్థానంలోకి వచ్చాం. రాబో కాలంలో 3వ స్థానం, 1వ స్థానానికి రావాలి అని చెప్పి 5 సంవత్సరాల ప్రణాళికలో వికసిత భారత్ జరగాలని చెప్పి అని అనుకుంటాం. ఆ యొక్క ప్రయాణంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలని చెప్పి ప్రజలందరి దగ్గర ఏదైతే రాబో 2024 ఎన్నికల్లో మేనిఫెస్టో ఏదైతే ఉందో దాంట్లో ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించడం కోసం ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని చోట్ల వ్యాన్లు వెళ్తే వివిధ వర్గాల దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించి వాటినన్నింటినీ కూడా మేనిఫెస్టోలో పొందుపరిచే ఒక పెద్ద కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొత్తం విశాఖపట్నంలోనే ఇది ప్రారంభమైంది. ఇవాళ అది మన గౌరవ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారు 2 దఫాలు రాజ్యసభ సభ్యులుగా చేశారు. ఆయన ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు వివిధ వర్గాలను కలుస్తారు. ఇవాళ ఉదయాన్నే మత్స్యకారులు కలవడం జరిగింది. ప్రథమంగా మత్స్యకారులు మన విశాఖ నగరానికి వన్నె తెచ్చిన వాళ్ళు, వాటి వర్గాలకు సంబంధించిన సమస్యలు, ఫిషింగ్ హార్బర్ సంబంధించిన సమస్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం నేవల్స్ వర్కర్ సంబంధించిన సమస్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మిగతా ట్రేడ్ యూనియన్ సంబంధించిన అనేక రకాల సమస్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరు ప్రజల యొక్క సమస్యలు కూడా దాంట్లో ఇవి మేనిఫెస్టోలో పెడితే బాగుంటుంది అనే విషయాలు స్వీకరించడం జరుగుతుంది. ఇవాళ మేము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మేము కోరుకునేది ఏంటి, మీరు కూడా ఈ మేనిఫెస్టోలో భాగస్వాములు అవ్వచ్చు. ఆ విధంగా అన్ని వర్గాల నుంచి కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్నాం. ఈ అంశాలు మేనిఫెస్టోలో పొందుపరిస్తే బాగుంటుంది అని మీకు అభిప్రాయం ఉంటే తప్పనిసరిగా మీరు ఆ విధంగా దాంట్లో మేనిఫెస్టోలో మీ యొక్క తెలిసిన అంశాన్ని ఇవ్వచ్చు.